వాడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే సమస్తమును సృష్టించిన వాడు మనకు దేవుడై ఉన్నాడు. మరి ఆయన్ని నువ్వు ఎలా గుర్తిస్తావు, ఎలా నడిపిస్తావు, నువ్వు ఎలా ఎరుగుతావు? అందుకే దేవుని వాక్యము ఫలించున్నట్లును దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించి ఉన్నాడు. ఎందుకంటే నిన్ను ఈ లోకంలోనికి దేవుడు ఎందుకు పంపించాడు? అవును, నేను అందరిలాగా పుట్టాను, అందరిలాగా పెరిగాను, అందరిలాగా నేను జీవిస్తున్నాను, అందుకొరకు మాత్రమే నేను దేవుని తెలుసుకున్నాను అనుకుంటామేనా? క్రైస్తవుడు అనగానే దేవుడిని నమ్మినవాడు. క్రైస్తవుడు అంటే జీవ మార్గం తెలుసుకున్నవాడని అర్థం, జీవంను తెలుసుకున్నవాడని అర్థం. నిన్ను సృజించిన వాడు జీవాన్ని సృజించినవాడు, జీవాన్ని సృజించినవాడు. ఆయన నిన్ను ఈ లోకంలోనికి పంపించింది ఎందుకంటే, ఎందుకు పంపించాడు? ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు? మనమంతరికి మనం జీవిస్తూ మనతో పాటు నీకొక నిత్య జీవం అనేది కనిపించింది. నువ్వు జీవిస్తూనే నిత్య జీవం అనేది కనిపించింది. ఆ జీవితము ఎలా ఉందంటే నిన్ను రక్షించేలాగా ఉన్నది. ఆ జీవితం ఎలా ఉందంటే నీకు ఒక వెలుగై కనిపిస్తుంది. ఈ మార్గంలో నడిస్తే నీవు పరలోకానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నావు. ఈ మార్గాన్ని నువ్వు తెలుసుకున్నట్టయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నావు. అవును, లోకంలో అనేక మంది పుడుతున్నారు, అనేక మంది పెరుగుతున్నారు, అలాగే అనేక మంది వెళ్ళిపోతున్నారు లోకాన్ని విడిచి. మరి దానికి నీకును ఏమున్నది తేడా? వారికి నీకు తేడా ఉండాలనా లేదా? ఉండాలనా? ఎందుకంటే నువ్వు ఈ లోకంలోకి ఎందుకు వచ్చావు అంటే పవిత్రమైన మార్గాన్ని చూపిస్తాను. పవిత్రమైన మార్గం ఎలా తెలుసుకుంటావు? నువ్వు నిజాన్ని తెలుసుకోవాలి. మనోనేత్రములు తెరవబడాలి. నీవి మనోనేత్రములు తెరవబడాలి. మనోనేత్రములు తెరవబడటం అంటే ఏంది? ఏది సత్యమో, ఏది నిత్యము నిలిచి ఉంటుందో అది తెలవదు. ఏది సత్యమైనదో, ఏది నిత్యముగా నిలబడుతుందో అది తెలిసి ఉంటాడు. ఎందుకంటే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తున్నాడు. అవునా? సృజించిన వాడు ఒక్కడే కదా. ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు ఒక్కడే కదా. అదే గనక అనేక మంది గనక సృష్టించినట్లయితే ఈ భూమిని అనేక సార్లు మార్చేసేవాడు. తెలుసా? ఈ భూమిని అనేక మారులు మార్చేసేవాళ్ళు. ఎలా మార్చేసేవాళ్ళు అంటే నేను నా శక్తితో నేను ఈ భూమిని చేశాను, ఈ ఆకాశాన్ని చేశాను, ఈ నీరుని చేశాను, నన్ను నమ్మువారు మాత్రమే ఈ భూమిలో ఉండాలి, లేకపోతే వేరే వాళ్ళు ఉండొద్దు. అవునా? అలాగే ఉండేదా? ఎందుకంటే ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఒక్కడే దేవుడు. ఈ భూమి ఆకాశములను సృష్టించిన వాడు ఒక్కడే దేవుడు. జనులందరినీ సృష్టించిన వాడు ఒక్కడే దేవుడు. ఎందుకంటే నీకు ఆత్మని దయచేసిన వాడు ఒక్కడే దేవుడు. అనేక మంది లేరు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే పరిశుద్ధమైన మార్గాల్ని, పరిశుద్ధంలో నీవు జీవిస్తానికి ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆ సృష్టించిన వాడు ఎలా నడుస్తున్నాడంటే నిన్ను నిత్య జీవములోకి నడిపిస్తానికి, నిన్ను ఈ లోకానికి కూడా ఎంతో గొప్పగా పరిచయం చేస్తానికి, ఈ లోకంలోని కూడా
గొప్పగా పరిచయం చేస్తాను. నువ్వు గొప్పగా పరిచయం అవ్వాలంటే ఎలా అవుతావు? డబ్బుంటే గొప్పగా పరిచయం అయిపోతావా? నీకు ఫుల్ డబ్బు ఉండేసి అన్ని రోగాలే ఉన్నాయి అనుకో, గొప్పగా పరిచయం అవ్వగలుగుతావా? నీకు మంచి అన్నం ఉంది, తినడానికి మాత్రం తింటే మాత్రం ఏ మాత్రం అది నీకు సహించదు, మరి అప్పుడు గొప్పగా ఉన్నట్ట? నీకు సమస్యము నీ ముంగలుంది, నువ్వు లేచి నడవలేవు, అప్పుడు గొప్పగా ఉన్నట్ట? ఎందుకంటే నీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను మంచిగా సృష్టించాను నేను, మంచిగా కాళ్ళు చేతులు, మంచి రూపాన్ని, మంచి మార్గాన్ని నీకు సృష్టించాను. అయితే ఎంతోమంది తెలియక ఉన్నారు, వాళ్ళకి తెలియజేయాలి కదా, నేను తెలపాలనా లేదా? నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే యెహోవాను అని చెప్తున్నాడు ప్రభు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రభువు గట్టిగా చెప్తున్నాడు. ఎందుకంటే నిన్ను ఈ లోకంలో వారికి భిన్నంగా ఎందుకు నిలబెట్టాడు? చీకటికి భిన్నంగా వెలుగు ఎట్లా ఉన్నది? చీకటికి భిన్నముగా వెలుగు ఎలా ఉన్నది? అలాగునే నువ్వు మనుషుల్లో ఒక మనిషిగానే ఉన్నావు, అవునా? మనుషుల్లో ఒక మనిషిగానే నీవు ఉన్నావు. అయితే నీకును నీ పక్కన ఉన్నవారికి, నీకును నీ స్నేహితులకు, నీకును నీ రక్త సంబంధులకు, నీకును నీ యొక్క అధికారులకు తేడా ఉండాలనా లేదా? నీలో కొత్తతనం ఏముంది? నీలో క్వాలిటీస్ ఏంటి? నువ్వు గొప్పవాడివి అనిపించుకోవటానికి, నీవు దేవుని యొక్క కుమారుడివి, దేవుని యొక్క కుమార్తెవి అంటానికి ఏది నీలో ఉన్న క్వాలిటీస్? ఎందుకంటే నీవు చీకట్లో ఉన్నట్టయితే నీకు చీకటి ఆలోచనలు మాత్రమే తడతావు. చీకటి ఆలోచనలు, చీకటి ఆలోచనలు అంటే ఏంటి? నీకు ఎలా నడవాలో తెలియదు, ఎలా మాట్లాడాలనో తెలియదు, ఎలా నడుచుకోవాలనో తెలియదు. ఎందుకంటే నీకు భయము భక్తి అనేది ఏ మాత్రము నిలిచి ఉండదు. అందుకే దేవుని యందు నీవు భయభక్తులు కలిగి నడవాలి. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏమంటున్నాడమ్మా? నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే సృజించిన వాడను అంటున్నాడు. మరి నీ ఒకరి దగ్గర పని చేస్తున్నావు అనుకో, వారికి భయపడి ఉంటావా లేదా? భయపడి ఉంటారు కదా, ఉంటారా? ఒకరి దగ్గర చదువుతానికి వెళ్తున్నావు, ఉంటారా లేదా? టీచర్స్ భయపడతారా లేదా? మరి దేవాది దేవుడు నిన్ను సృష్టించాడు కదా, మరి ఆయనకు భయపడతారా లేదా? దేవాది దేవుడు మనల్ని సృష్టించాడు కదా, మనం భయపడాలన్నా? లేకపోతే దేవుడు నాకు కనిపిస్తలే కదా, నా పక్కకు వచ్చి నన్ను అడగతలే కదా, ఏం పర్వాలేదు, నేను ఎలాగైనా జీవించవచ్చు అనుకుంటున్నారా? ఎందుకంటే నువ్వు ఎలాగైతే జీవించవచ్చు అనుకున్నావే అనుకో, నువ్వు దేవుడి యొక్క మార్గంలో లేవు. ఎలాగైనా జీవించవచ్చు అనుకుంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నట్టు కాదు. ఆ సర్వశక్తిమంతుడు నీతో ఉన్నాడు. నిన్ను దేవుడు ఎలా ఎంచుకున్నాడు? ఎంతో శ్రేష్టంగా ఎంచుకున్నాడు. అందుకే నువ్వు చూడండి, మలాకి 1వ అధ్యాయము 11వ వచనం. తూర్పు దిశ మొదలుకొని పనమటి దిశకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో
ధూపమును అపవిత్రత అయి పవిత్రమైన ఆ? పవిత్రమైన పవిత్రమైన అర్పణమును అర్పణమును అర్పింపబడును. అర్పింపబడును. అన్ని జనులలో అన్యజనుల్లో నా నామము ఘనముగా అన్యజనుల్లో నా నామము ఘనముగా ఎంచబడునని ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, అన్యజనుల్లో ఎవరిలమ్మా? అన్యజనుల్లో నా నామము గొప్పగా ఎంచబడతదనేసి సర్వశక్తిమంతుడైన యెహోవా సెలవిస్తున్నాడు. అంటే మా తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకంటే నీవు భయము అనేది నువ్వు కనుక ఇడిచిపెట్టినావు అనుకో, దేవుడు చేసే కార్యాలకి ఎంతోమంది భయముతోనూ భక్తితోనూ ఎన్నో కార్యాలు జరిగినప్పుడు అన్ని జనులు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చి దూరంగా కూర్చుని, ప్రభా నాకు ఈ సహాయం చేయి, ప్రభా నాలో ఉన్న ఈ లోపం తీసేయి. ఏమంటారు తెలుసా? నాకున్న ఈ రోగం తీసేయి, నాలో ఉన్న ఈ లోపం తీసేయి, లేకపోతే నాకు సహాయం చెయ్యి, లేకపోతే నాకు సహాయం చేయమని వారు అడిగి, వారిలో ఉన్న భయము భక్తి మరి దేవుడిని నమ్మిన మనలో ఎందుకు లేదు? ఉన్నదా? ఉన్నట్టయితే నీకు సమస్తములో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీలో ఉన్నట్టయితే సమస్తములో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నట్టు. ఎందుకంటే ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు కూడా అనేక మంది దేవునికి భయపడుతున్నారు. అనేక మంది దేవునికి భయపడుతున్నారు. కానీ మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవుని బిడ్డలమై ఉన్నాము, దేవుని నమ్మి ఉన్నాము. మనము దేవుడికి భయపడుతున్నామా? మనము దేవునికి భయపడుతున్నామా? దేవుని యొక్క మార్గములో నడవగలుగుతున్నామా? దేవుని యొక్క సమాధానం నీలో నిలిచి ఉంటుందా? దేవునితో నీవు కరెక్ట్గా నడవగలుగుతున్నావు. ఎందుకంటే నువ్వు లోకంలో ఎంతకాలం నడిచినా కానీ నీకు మోసం తప్ప, ఒక మోసం తప్ప, దగా తప్ప, లోక కార్యాలన్నింటిలో కూడా మోసము దగా తప్ప నీకే మాత్రము కూడా మేలు చేసినట్టయితే కనిపించదు. ఏ మాత్రము కూడా మేలు చేసినట్టయితే కనిపించదు. ఎందుకంటే అన్నీ కూడా చీకటి కార్యాలే కనిపిస్తాయి. నిన్నెంతో గొప్పగా ఎంచుకుంటారు, నిన్నెంతో గొప్పగా నడుస్తున్నావు అంటారు, నిన్నెంతో గొప్పగా నిలవబెడుతున్నావు అంటుంటారు. ఆ తర్వాత ఏంటంటే నీవు చేసిన మేల్ని వెంటనే మర్చిపోయి వారు నిన్ను మోసపరుస్తారు. ఎందుకంటే నువ్వు మంచి స్నేహితులనే చూసుకోండి, మంచి స్నేహితులనే చూసుకోండి. వారిద్దరూ ఎక్కడంటే అక్కడ వెళ్ళినప్పుడు ఎంతో బాగున్నప్పుడు వారి జీవితాలు ఒకలాగా ఉంటాయి. వారిద్దరు కనుక విడిపోయినప్పుడు ఒకరి గురించి ఒకరు ఏం చెప్తూ ఉంటారు? వ్యతిరేకమే చెప్తూ ఉంటారు. మంచి అనేది కనిపించదు. అదే గనక నువ్వు దేవుని యొక్క మార్గంలో గనక నడిచినట్లయితే నీతిని గురించి, దేవుని యొక్క నీతిని గురించి నువ్వు ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చావు. దేవుని యొక్క నీతిని ప్రకటించడానికి ఈ లోకానికి నీవు వచ్చావు. అయితే నువ్వు దేవుని యొక్క నీతిని ఎక్కడ ప్రకటిస్తున్నావు? దేవుని యొక్క నీతిని నువ్వు ఎక్కడ ప్రకటిస్తున్నావు? దేవుడితో నువ్వు ఎక్కడ నడవగలుగుతున్నావు? దేవునితో నువ్వు ఎక్కడ నిలవగలుగుతున్నావు? నీ సాక్ష్యం ఏమిటి? నీ సాక్ష్యము ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుందా? మన సాక్ష్యం కనిపించాలి, మన నీతి కనిపించాలి, మన యొక్క మార్గము సిద్ధపరచబడి ఉండాలి. ఎందుకంటే నీవు దేవునితో నడిచేవాడిగాను, దేవుని చేత నడిపించబడేవాడిగాను నీవు కనిపిస్తున్నావు.
ఎందుకంటే నీవు చీకటి కార్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. చూడండి వచనంలో చదువుదాము. కీర్తనలో 46:10. ఏమంటున్నాడు? ఊరకుండుడి, నేను దేవుడా నని తెలుసుకొనుడి. అన్ని జనుల్లో నేను మహోన్నతుడా నగును. భూమి మీద నేను మహోన్నతుడా నగును. ఎందుకంటే భూమి మీద నేను మహోన్నతుడనని తెలుసుకొనుడి. భూమి నందు మహోన్నతుడని తెలుసుకోండి. ఎందుకంటే భూమి మీద దేవుని యొక్క కార్యములను జరిగిస్తాడు. ఎవరి కార్యాలు జరిగిస్తాడు? దేవుని యొక్క కార్యములను జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన సమస్తములోనూ జరిగించేవాడుగాను, సమస్తములోనూ నిలబెట్టేవాడుగాను మనల్ని ఉన్నాడు. ఎందుకంటే నీ జీవితమును అన్యజనుల యొక్క జీవితాన్ని రెండు కంపేర్ చేసినాడు. నీ జీవితంలో అనేక మార్లు నువ్వు పడిపోయినను దేవుడు లేవనెత్తాడు. అనేక మార్లు నువ్వు కూలిపోయినను దేవుడు పైకి లేపుతాడు. మళ్ళా కానీ దేవుని యందు విశ్వాసం లేని వారు ఒకసారి పడితే మళ్ళీ ఎప్పుడు కూడా లేపబడరు. ఒకసారి పడితే మళ్ళీ ఎప్పుడు కూడా లేపబడరు. వచనం చదవమ్మా. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద చూడండి ఏమంటున్నాడు? భూమి మీద నేను మహోన్నతుడనవుతాను. అన్ని జనుల్లో నేను మహోన్నతుడనవుతాను. అన్ని జనుల్లో మహోన్నతుడను. అయితే మనకిని నీవు ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకుని దేవుడితో నడుస్తూ నీ యొక్క పక్క ఉంటే వాడికి నువ్వు వాక్యాన్ని తెలియజేస్తావో, దేవుడు అన్యజనుల మధ్యలో మహా అద్భుత కార్యాలు చేస్తాడు. మహా అద్భుత కార్యములు చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరిని పరిచయం చేసుకుంటున్నాడు? తండ్రి అయిన దేవుడు నేనే దేవుడునని పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నీవు సమస్తములోనూ కృంగిపోకుండా, నువ్వు సమస్తములోనూ పడిపోకుండా, నీవు సమస్తములోనూ కూలిపోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను గొప్ప చేయుటకు అన్యజనుల ఎదుట నిన్ను పోలి నడుచుకునేలాగా ఆయన అద్భుత కార్యములు చేస్తున్నాడు. అద్భుత కార్యములు చేస్తున్నాడు. ఎందుకంటే అన్యజనుల మధ్యలో ఎలా ఉంటాడు? మహోన్నతుడుగా దేవుడు ఉంటాడు. మహోన్నతమైన కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. మహోన్నతమైన క్రియలు చేసేవాడుగా ఉంటాడు. ఎందుకంటే నీవు ఎక్కడికి వెళితే నువ్వు దేవుని నమ్మిన బిడ్డవే కదా, నువ్వు వెలుగుతో నింపబడి ఉన్నావు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించినను అక్కడ ఏం జరుగుతుంది? పరిశుద్ధత అక్కడ రాబడుతుంది. ఎక్కడ వస్తుంది? ఆయన మహిమ అక్కడికి దిగి వస్తుంది. ఎవరి మహిమ దిగి వస్తుంది? దేవుని యొక్క మహిమ అక్కడ దిగి వస్తూ ఉంది. దేవుని యొక్క మహిమలో నీవు నిలబడాలి. నీవు ఎలా ఉన్నా కానీ నీవు గనక దేవుని వాక్యాన్ని తీసుకుని గనక నీవు ఎంత మందిలోకి వెళ్ళినా కానీ దేవుని గురించి నువ్వు ప్రకటిస్తూ ఉంటే
నిన్ను మాదిరి చేసుకుని దేవుడు ఆయన్ని మహిమపరుచుకుంటాడు. నీవు ఏ మాట చెబితే ఆ మాట నెరవేర్చేవాడుగా దేవుడు ఉన్నాడు. నీవు ఏ మాట పలికితే ఆ మాట దేవుడు ఫలింపజేస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను అంతగా ప్రేమించాడు. దేవుని వాక్యాన్ని పట్టుకుని నువ్వు ఎక్కడైతే వెళ్తావో, నువ్వు ఎక్కడెక్కడైతే నిలబడతావో అక్కడ సమస్యము కూడా జయించబడతావు. నువ్వు దేవుడు మహింపరచబడతాడు. ఎలా మహింపరచబడతాడో తెలుసా? ఆయన శ్రేష్టమైన కార్యాలు చేస్తాడు. వారికి ఏది కావాలో, నీకు ఏది కావాలో దేవుడి పేరట అడగమంటాడు. నీకు ఈ రోజున ఏమి కావాలో దేవుని పేరట అడుగు అని చెప్తాడు. అడిగినప్పుడు నీకు ఇస్తాడు ఆయన. ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. అంటే నీ విశ్వాసాన్ని మళ్ళీ కోల్పోకూడదు. నీ విశ్వాసాన్ని మరలా కోల్పోకూడదు. ఆయన నీవు అడిగే కొద్ది సమస్తం ఇస్తూ ఉంటాడు. సమస్తము కూడా జరిగిస్తూ ఉంటాడు. ప్రభా నాతో ఇక ఏది కాదు, ప్రభా నాతో ఇక ఏది కాదు, నేను నిస్సహాయుణ్ణి, నేను నిస్సహాయురాలుని, నీవు మాత్రమే నాకు సహాయం చెయ్యనేసి అనేక జన్మల కోసం నీవు ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తూ ఉంటాడో అక్కడ నీ ప్రార్థన మహిమ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడుతుంది. ఎందుకంటే ఆయనే మహిమపరుచుకుంటున్నాడు. నేను ఉన్నానని ఆయన సెలవిస్తున్నాడు. అక్కడ ఏం సెలవిస్తున్నాడు? నేనున్నాను, నీతో నేనున్నాను అని సెలవిస్తున్నాడు. మనం ఏడుంటున్నాం? మనం ఎక్కడుంటాం? ఉంటే చాటింగ్లో ఉంటాం, లేకపోతే ఫోన్లు పట్టుకొని ఏం చేస్తున్నారా, ఎవరేం చేస్తున్నారా అని చూసుకుంటా ఉంటాం. ఇది కాదు దేవుని కోసం నువ్వు పాటు. ఈ కాలంలో మనం ఎంతో చూస్తూ ఉన్నాం, ఎన్నో చూస్తూ ఉన్నాం. లోకంలోకి వెళ్ళిపోయి భ్రష్టులైపోయి మళ్ళా తిరిగి లేవలేని స్థితిలో అనేక మంది పడిపోయి ఉన్నారు. మరలా తిరిగి లేవలేని స్థితిలో అనేక మంది పడిపోయి ఉన్నారు. అలాంటి స్థితిని నీవు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నీ దగ్గర ఆయన రక్షణను చూపెడుతున్నాడు. ఏం చూపెడుతున్నాడమ్మా? ఆయన యొక్క రక్షణను నీ పట్ల ఉంచి నీకు సమస్తము కూడా జరిగిస్తూ ఉన్నాడు. అదే కనుక యెషయా గ్రంథము 37:20 చూడండి. 20 యెహోవా లోకమందున్న, చూసారా? 37:20 యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. ఏమంటున్నాడు? యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవని యెహోవావని సమస్త జనులకు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి
సాతాను యొక్క చేతిలో నుండి మనల్ని రక్షించుము అంటున్నాడు. అదే గనక 45:7 చూడండి యెషయా. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటిని కలగజేయవాడిని నేనే. చూడండి ఏమంటున్నాడు, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమస్తమును కీడును కలగజేయువాడను నేనే, యెహోవాను నేనే, వీటినన్నిటినీ కలగజేయువాడను. మంచిని చెడును ఆయనే కలగజేస్తాడు. మంచిని చెడును కూడా ఆయనే కలగజేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను మంచిని తెలుసుకుని మంచిని తెలుసుకునేలాగా సమస్తము నీకు మంచి జరిగిస్తాడు. సమస్తము కూడా నీ పాదాల దగ్గర తీసుకొచ్చి నిన్ను గొప్పవాడిగాను గొప్పదానిగాను చేస్తాడు. అయితే మంచిని కలగజేసే దేవుడు మరి చెడుని ఎందుకు కలగజేస్తాడని మీరు అనుకోవచ్చు. మంచిని కలగజేసే దేవుడు చెడుని ఎందుకు కలగజేస్తాడని తెలుసుకోవచ్చు. అవును, నీ ముంగట అందరూ కూడా మంచిగా ఉన్నట్టు నీ ముంగల మాట్లాడవచ్చు. అవునా? నీ దగ్గర సకల ఐశ్వర్యాలు ఉన్నాయి, నీ దగ్గర సకల ఐశ్వర్యాలు ఉన్నాయి, సకలమైన కృప నీతోనే ఉన్నది దేవుడిది. నీవు ఏదంటే అది జరిగిపోతుంది. అప్పుడు నీకు విరోధంగా ఎవరైనా మాట్లాడతారా? అప్పుడు నీకు విరోధంగా ఎవరైనా మాట్లాడతారా? నీ ముంగడికి వచ్చినప్పుడు అందరూ కూడా మంచివారుగానే ప్రవర్తిస్తారు. నీ ముందుకు వచ్చినప్పుడు అందరూ కూడా భయభక్తులతోనే ఉంటారు. ఎందుకంటే నీతో అవసరం కనుక, నీతో అవసరం గనక భయభక్తులు కలిగి నడుస్తారు. అవునా? భయభక్తులు కలిగి నడుస్తారు. అయితే మరి కీడు కలిగినప్పుడు నీకే గనక ఏదన్నా దుఃఖం వచ్చింది అనుకో, మరి వచ్చిన వాళ్ళందరూ కూడా నీతో అలాగే అదే ప్రేమతో ఉంటారా? అదే ప్రేమతో ఉంటారా? అదే రకంగా మీతో నడుచుకుంటారా? నీ దగ్గర డబ్బు లేదు, ధనం లేదు, నీవు ఏమైపోయావు అంటే లేవలేని స్థితిలో ఉన్నావు. నీకు కీడు వచ్చింది, కీడు నీ మీదకి వచ్చింది. నీ దగ్గర ఐశ్వర్యము, నువ్వు సకలమైన, నువ్వు ఏ మాట అంటే ఆ మాట జరిగిపోతుంది. నువ్వు సమస్తం కూడా అందరికీ సహాయం చేయగలుగుతున్నావు. అందరికి కూడా పెట్టే చెయ్యగానే ఉన్నది. నీకు ఉన్నప్పుడు సమస్త జన్మ కూడా నీకు భయపడుతూ నీవంటే చాలా ఇష్టముగా నీ కొరకు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అవునా? మరి అలాంటి తప్పుడు నీవు సమస్తములో నువ్వు ఎలా నడవాలి? నిన్ను అందరూ కూడా మెచ్చుకుంటూనే ఉంటారు. నీ ముంగలకు వచ్చినప్పుడు అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. నీకంటే మంచివాళ్ళు లేరు, నీకులాగా సహాయం చేసేవాళ్ళు లేరు, నీకులాగా మంచి ప్రార్థనా పనులు లేరు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అదే గనక నీ మీద గనక కీడు గనక వచ్చిందే అనుకోండి, అంటే నీకు బాధ గనక వచ్చిందే అనుకోండి, నీ దగ్గర ధనం లేదు. ఎందుకంటే మనం యోబుని గుర్తు చేసుకోవచ్చు. యోబుని గుర్తు చేసుకోవచ్చు. ఆయన మంచి జ్ఞానవంతుడు, మంచి సౌందర్యవంతుడు, మంచి అన్నిట్లో కూడా అందరికి కూడా రాజుతో సమానంగా సహాయం చేయగలిగేవాడు. అవునా? అపవాది ఏం చేసిందంటే, నా యొక్క దాసుడు ఒకడున్నాడు, ఆయన్ని చూసేవా యోబు అనేవాడిని అని అడుగుతాడు దేవుడు. అడిగినప్పుడు, ప్రభువా నీవు ఆయనకి అగ్నికంచి వేసి పెట్టావు, ఆయనకి డబ్బులో ఏ లోపం లేదు, జ్ఞానంలో ఏ లోపం లేదు, ఆయన దగ్గరికి ఆయనకి మంచిగా ఏవి కావాలన్నీ కూడా సమకూర్చేవు,
ఆయన మీదకి ఏ దోషం రాకుండా నీవు కాపాడుతున్నావు కదా. అందుకే ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎక్కడ అబద్ధం ఆడటానికి వీలు లేదు, ఎక్కడ కూడా నిన్ను దూషిస్తానికి వీలు లేదు, ఎక్కడ కూడా పడిపోయిన స్థితిలో అయితే ఆయన లేడు. గనకనే నీ భక్తుడు అని చెప్తున్నావు కదా, ఒకసారి నాకు ఆయన మీద అధికారం ఇచ్చి చూడు అంటదన్నాడు. ఒకసారి అధికారం ఇచ్చి చూడు. అయితే మన దేవుడు ఏం చేస్తాడంటే, సరే ఆయన యొక్క ప్రాణం మీద తప్ప నీకు సమస్తం మీద అధికారం ఇచ్చాడు. నీకు సమస్తం మీద అధికారం ఇచ్చాడు. ఆయన దగ్గర ఉన్న ధనము, ఐశ్వర్యము సమస్తం పోయింది. ఆయనకు కూడా ఒంటి నిండా కురుపులు వచ్చేసినవి, చిన్న చిన్న కురుపులు వచ్చేసి వాటిని గీక్కోవడానికే సమయం లేకుండా అయిపోయినది. ఆయన ఒక కురీపిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే సమస్తములోనూ ఐశ్వర్యవంతుని చేసింది దేవుడే, సమస్తములోనూ ఏది లేకుండా చేసిన వాడు కూడా దేవుడు. మరి అందుకని అన్ని పోయినప్పుడు పిల్లలు చనిపోయారు, ఆయనకున్న ధనం పోయింది, ఆయనకున్న ఐశ్వర్యం పోయింది, ఆయనకున్న మంచి పేరు పోయింది. అయినను ఆయన దేవుణ్ణి దూషిస్తున్నాడా? ఆయనే ఇచ్చాను, ఆయనే తీసుకునేను అన్నాడు. ఎందుకంటే నీకు బాధ అనేది రాకపోతే, నీకు ఇబ్బందులు అనేది రాకపోతే ఏది నీతో ఏది అనీతో తెలుసుకోలేవు. అందుకే దేవుడు చెప్పాడు అన్నాడు, నీకు బాధలు ఇబ్బందులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నీవు సమస్తము నేర్చుకోగలుగుతావు. నాకు బాధ వద్దు, నాకు ఇబ్బంది వద్దు, నేను అన్నిట్లో కూడా చాలా బాగుండాలి, నేను బాగానే ఉండాలి అంటే నువ్వు సమస్తములోనూ బాగానే ఉంటావు. కానీ నీకు నీతి గురించి ఏం తెలుస్తుంది? ఆకలి దప్పుల గురించి ఏం తెలుస్తుంది? ఆకలి గురించి తెలుస్తుందా? ఐశ్వర్యం ఉన్నవానికి ఏమీ తెలియదు. పని గురించి తెలిసిద్దా? ఏమీ తెలియదు. ఎవరితో ఎలా మాట్లాడాలనో తెలిసిద్దా? తెలియదు. ఎలా నడుచుకోవాలో తెలిసిద్దా? తెలియదు. ఎప్పుడైతే బాధలు ఇబ్బందులు నీ మీదకు వస్తాయో అప్పుడు నీవు ఎలా నడుచుకోవాలో, ఎలా నిలవాలో, ఎలా నుంచోవాలో, ఎలా మాట్లాడాలనో తెలిసి వస్తుంది. అందుకే ఏమన్నాడమ్మా? వచనం చదవండి ఒకసారి. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేయవాడను, సమాధానకర్తను నేనే సమాధానాన్ని ఇచ్చేవాడును. ఏంటన్నాడు? కీడును కలగజేయువాడను నేనే, యెహోవాను నేనే, ఈ అన్నిటినీ కలగజేయవాడును. నీకు ప్రేమను కలగజేసేవాడు ఆయనే, నిన్ను ఐశ్వర్యవంతుడుగా చేసేవాడు ఆయనే, నిన్ను దేనికి కూడా పడిపోకుండా నడిపించేవాడు ఆయనే, నిన్ను సమస్తములోనూ జ్ఞానవంతునిగా చేసేవాడు ఆయనే, నిన్ను సాక్ష్యముగా నిలబెట్టేవాడు ఆయనే. నీకు కీడు వచ్చినప్పుడు ఆ కీడులో కూడా నీవు ఎలా బయటపడాలనో నేర్పించేవాడు కూడా ఆయనే. నీకు వచ్చిన కీడు నువ్వు బయటపడకుండా ఉండేటట్టు ఉండదు, దానిలో కూడా నేర్చుకునే బయటకు వస్తావు. ఎందుకంటే సృజించిన వాడు ఆయనే, వెలుగునిచ్చిన వాడు ఆయనే, చీకటినిచ్చిన వాడు ఆయనే, సమస్తాన్ని నడిపించేవాడు కూడా ఆయనే. అదే గనక ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 35వ వచనము చదువుతారమ్మ ఎవరున్నా? పగటి వెలుగుకై
పగటి వెలుగుకై సూర్యుని, సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్రుడు, రాత్రి వెలుగుకై చంద్రుడు, నక్షత్రములను నక్షత్రములను నియమించు వాడను. దాని తరంగములు ఘోషించినట్లు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. ఎందుకంటే వెలుగును వేలటానికి సూర్యుడిని, రాత్రిని వేలటానికి చంద్రుడిని, నక్షత్రములను, అలాగే సముద్ర తరంగాలను లేపటానికి ఆయనే ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సమస్త కార్యాన్ని సృష్టించిన వాడు ఆయన. ఎందుకంటే రాత్రి కావాలి, పొగులు కావాలి. ఒక్కొక్క దగ్గర ఎలా ఉంటుందంటే రాత్రి 6 నెలలు, పగలు 6 నెలలు ఉంటుంది. రాత్రి 6 నెలలు, పగలు 6 నెలలు. ఎందుకంటే అది భూకక్షలో ఉంటుంది. పగటిని రాత్రిని నీవు ఆస్వాదించగలుగుతున్నావు, చీకటిని వెలుగుని నీవు ఆస్వాదించగలుగుతున్నావు, మంచిని చెడ్డని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. మంచి అంటే వెలుగు, చెడు అంటే చీకటి. ఈ రెండింటిని కూడా నీవు ఆస్వాదిస్తున్నావు. మంచి చెడులను నీవు ఆస్వాదించగలుగుతున్నావు. మంచిలో నీవు ఎలా నడవాలో నేర్చుకుంటున్నావు, చెడులో నీవు ఎలా తప్పించుకోవాలో నేర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఎలా జీవించాలి, ఎలా నీవు నడవాలన్నది దేవుడు నేర్పిస్తున్నాడు. సముద్ర తరంగం వలె నిన్ను లేపుతున్నాడు. నిన్ను ఎంతగా అణిచివేసినను సముద్ర తరంగం వలె నిన్ను లేవనెత్తున్నాడు. నీ బాధల నుండి, నీ యొక్క ఇబ్బందుల నుండి, నీ యొక్క శోధన నుండి దేవుడు నిన్ను పైకి లేవబడుతున్నా ఉన్నాడు. ఎందుకంటే నువ్వెప్పుడు కూడా నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోవు. దేవుడు నీతోనే ఉన్నాడు. బాధలు వచ్చినాను, ఇబ్బందులు వచ్చినాను, నిన్ను ప్రతివారు కూడా తీసివేసినాను, నిన్ను ఎవరు పట్టించుకోకుండా ఉన్నా కానీ దేవుని విశ్వాసం ఆయన సమస్తములోను నిన్ను లేవనెత్తి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ కష్టమేందో తెలియజేస్తాడు, వెలుగేందో తెలియజేస్తాడు, ఆ వెలుగు నుండి వచ్చే ఫలమేందో తెలియజేస్తాడు. సమస్తములోనూ నిన్ను దీవిస్తూ ఆశీర్వదించేవాడుగానే ఉన్నాడు. ఎందుకంటే సమస్త కార్యాలని జరిగిస్తూ ఆయన మహాకృపని కుమ్మరిస్తూ ఉన్నాడు. అదే కనుక యోబు గ్రంథము 34:29 చూడండమ్మా. 34వ అధ్యాయము 29వ వచనం. ఆయన సమాధానము కలగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవరు? చూడండి, ఆయన సమాధానం కలగజేసిన ఎడల శిక్ష విధించేవాడు ఎవ్వడునూ లేడు. దేవుడు గనక నీకు సమాధానం ఇచ్చిండు అనుకో, నీకు ఎవరు కూడా శిక్ష వేయలేడు. ఆ సమాధానం నిన్ను పక్కకు జరపలేరు. దేవుడు నీకు మేలు చేస్తున్నాడు అనుకో, ఆ మేలు నుండి నిన్నెవరు కూడా ఆ కీడులోకి నెట్టేయలేరు. నీకు మేలే కలుగుతుంది. ఆయన యొక్క సమాధానంలో నడిస్తే ఏం జరుగుతుంది? మేలే జరుగుతుంది. నిన్ను ఆయన చేతిలో నుండి కాదు ఇది కీడు చేయాలని లాగేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నీవు చీకటిలోకి తప్పిపోతే తప్ప దేవుడిచ్చే కృపను మాత్రం నీ దగ్గర నుండి గుంజుకునేవాడు ఎవడు కూడా లేడు. చదవమ్మా. ఆయన తన ముఖమును దాచుకున్న ఎడల ఆయన్ని చూడగలిగేవారెవరు? అది అనేకును గూర్చిదైనను ఒకటే, ఒకని గురించినైనను ఒకటే. ఏమన్నాడు ఇప్పుడు?
ఆయన గనక ముఖం గనక నీ వద్దు అని తిప్పుకున్నాడే అనుకోండి, ఆయన ముఖాన్ని చూడగలిగిన వారు ఎవరు? ఆయన గనక ఒకసారి గనక కృపని ఇష్టం మాని వేసేడే అనుకోండి, ఇంకా జీవితంలో లేచేది ఎప్పుడు? లేదు, నా యొక్క బలముతో నేను నడవగలుగుతాను, నా యొక్క శక్తితో నేను నడవగలుగుతానని ఏ మనిషి అయినా దేవునికి విరోధంగా జీవించి చూపెట్టగలుగుతాడా? అది ఎప్పటికీ కాని విషయం. నా బలమే నాకు దేవుడని నడవగలిగే మనిషి ఉన్నాడా? అలా ఉంటే మనం మూర్ఖత్వంలో పడిపోయినట్టు. ఎందుకంటే చిన్న జ్వరం వచ్చినా, చిన్న వైరస్ నీకు తగిలినా కానీ నీ కాళ్ళ మీద నువ్వు నుంచోలేవు, నీ బలం నీకు ఎప్పుడు కూడా పనికిరాదు. ఆయన ముఖం దాచుకున్నప్పుడు నువ్వు వెలుగులో ప్రయాణం చేస్తామన్నది అది ఎన్నటికి నీ కాదు. ఆయన గనక నీ మీద గనక వాత్సల్యం గనక చూపెట్టాడనుకో, సమస్తములోనూ నీవు గొప్పగా నడవబడతావు, గొప్పగా నిలవబడతావు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగానే ఉన్నాడు కానీ పడగొట్టేవాడుగా మాత్రము లేడు. ఎందుకంటే అలాగే ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువందు వెలుగై ఉన్నారు. ఏమంటున్నాడు? మీరు ఒకప్పుడైతే చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుని చేత ఎంచబడి ఉన్నారు, దేవుని చేత ఎంచబడి ఉన్నారు, దేవుని చేత పిలువబడి ఉన్నారు. దేవుడు నీ చేత మహిమపరచబడాలి, దేవుడు నీ చేత మహిమపరచబడి ఉండాలి. ఎందుకంటే నీవు ఎప్పుడైతే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చావో నీ మాటల వల్ల దేవుడు మహిమపరచబడతాడు, నీ యొక్క క్రియల వలన దేవుడు మహిమపరచబడతాడు. ఎందుకంటే నీవు ఎలా ఉన్నా కానీ దేవుడు మాత్రము నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక తండ్రి తన కుమారుని, తమ కుమార్తెని ఎలాగైతే ప్రేమిస్తాడో అలాగనే నిన్ను ప్రేమిస్తాడు. ఒక తల్లి తన బిడ్డల్ని ఎలాగైతే ప్రేమిస్తాడో అలాగే నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు వెలుగులో ఉన్నా చీకట్లో ఉన్నా కానీ నిన్ను పిలిచేవాడుగానే ఉన్నాడు, నిన్ను నడిపించేవాడుగానే ఉన్నాడు. ఎందుకంటే నీవు విశ్వాసం ఉంచి దేవుని వైపు నడువు. నువ్వు పూర్వము చీకటై ఉన్నావు, ఇప్పుడు మహా వెలుగులోనికి వచ్చావు. ఎందుకంటే దేవుడు అలా నిన్ను ఎంచుకున్నాడు కనుక. సమస్తము నీ అందే ఉన్నది. ఎందుకంటే నీ నాలుక మీద జీవాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? నాలుక యందు జీవాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు. సమస్తములో నీవు ఏది పలికితే అది చేస్తానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు ఎలా నడిస్తే అలా నడిపిస్తానికి దేవుడు రెడీగా ఉన్నాడు. సమస్తములోను నిన్ను లేవనెత్తానికి ఆయన, నడిపిస్తానికి ఆయన, నిన్ను బట్టి ఆయన మహింపరచబడటానికి సమస్తములోను నిన్ను లేవనెత్తి నడిపిస్తున్నాడు. యేసయ్య పరిశుద్ధ నామంకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రండి.
సర్వలోకాలకు అధిపతైన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నీ కృపయు, నీ సమాధానము, నీ ప్రేమయు కుమ్మరిస్తూ సమస్తంలో నా తండ్రి దీవిస్తూ ఆశీర్వాదిస్తూ నీ కృపగల హస్తాలతో నింపి నా తండ్రి కాపాడుతున్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. ఎక్కడెక్కడ బిడ్డలు నా తండ్రి, నా దేవా, నీ ఎలుగు కోసం నా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరు నా తండ్రి ఆశీర్వాదించి నీ కృపల్లో భద్రపరిచి నీ జ్ఞానంతో నింపి నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నిత్యమైన కృపావరములతో నింపి నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నా అబ్బా, నా దేవా, ప్రతి ఒక్కరిని నా తండ్రి దీవించుమయ్యా, ఆశీర్వాదించుమయ్యా, నీ కృపగల హస్తాలతో నింపుమయ్యా. నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. నా అబ్బా, నా దేవా, చీకట్లో ఉన్నవారు నా తండ్రి వెలుగులోనికి నా తండ్రి, వెలుగులో ఉన్నవారు నా తండ్రి మహా వెలుగులోనికి నా తండ్రి నడిపిస్తూ నీవే మహింపరుచుకుంటూ అద్భుత కార్యములను, ఆశ్చర్యక్రియలు నా తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నా తండ్రి చేస్తూ నా తండ్రి నా దేవా, లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నావు నా ప్రభా. నీ కృపావరముతో నింపి నా తండ్రి నా దేవ వెలుగులోనికి పంపించిన నా తండ్రి నా దేవ, నీ బిడ్డలందరినీ నా తండ్రి దీవించి నా తండ్రి సమస్త నా తండ్రి శోధన నుండి, సమస్త నా తండ్రి బాధల నుండి, సమస్త నొప్పుల నుండి, సమస్త నా తండ్రి బలహీనతల నుండి విడుదల చేసి అగ్ని కంచి వేసి కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు. నీ శక్తిని, ఆత్మను నా తండ్రి ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి నా తండ్రి నీ కృపగల స్థలాలతో నింపి నా తండ్రి ఎవరికి ఏ మార్గం ఉన్నది నా తండ్రి ప్రతి మార్గాన్ని నా తండ్రి తెరుస్తూ నిన్ను మహిమపరుచుకున్నట్లు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినందుకు నీ పాదాలు నజరుడైన యేసు క్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ